గంగమ్మ జాతర చరిత్ర వెరీ ఇంట్రెస్టింగ్. పుష్ప 2 రిలీజ్ తో గంగమ్మ జాతర ఏ రేంజ్ లో హైలైట్ అవుతుందో చెప్పాల్సిన పని లేదు. అప్పటి వరకు తిరుపతి వరకే పరిమితమైన జాతర ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎంతో ఫేమస్ అయింది. పల్లె నుంచి పట్నం వరకు అంతా గంగమ్మ జాతర చర్చే సాగుతోంది. సినిమాలో జాతర సన్నివేశాలకే జాతీయ అవార్డు పక్కా అంటున్నారు అభిమానులు. మరి ఈ జాతర ప్రత్యేకతలు ఏంటి అంటే, తిరుపతి గంగమ్మ జాతర రాయలసీమలోని అతిపెద్ద జనజాతర. తాతయ్యగుంట గంగమ్మ తిరుపతి గ్రామ దేవత. ఆ గంగమ్మ గురించి ఓ కథ ప్రాచుర్యంలో ఉంది. తిరుపతిని పాలెగాలు పరిపాలించే రోజుల్లో ఓ పాలెగాడు తన రాజ్యంలోని యువతలను అత్యాచారం చేసేవాడట. కొత్తగా పెళ్లైన వధువులంతా మొదటి రాత్రి ఆ పాలెగాడితో గడపాలని ఆంక్షలు విధించేవాడని చెప్తారు. దీంతో ఆ పాలెగాడిని అంతం చేసేందుకు తిరుపతికి 2 కిలోమీటర్ల దూరంలోని అవిలాల గ్రామం కైకాల కులంలో గంగమ్మ జన్మించిందని భక్తుల నమ్మకం. యుక్త వయసుకు వచ్చిన గంగమ్మపై ఆ పాలెగాడి కన్ను పడుతుందట. దీంతో గంగమ్మపై అత్యాచారానికి ప్రయత్నించడంతో గంగమ్మ